కొడుక మామయ్య చచ్చిపోయాడు, మరి ఏం ఆలోచించుకున్నావురా నువ్వు? ఏం చెప్పాలి? అదే అమ్మ, దాని గురించి ఆలోచిస్తానే. అసలు నాకు ఏం చెప్పాలని అర్థమయ్యట్లేదు. నీ మనసులో ఏమున్నది మరి? కొడుక మా అన్న కొడుకే కదా, పెద్దల్లుడి గుణం మంచిదే కదా, చిన్నప్పటి సంది చూస్తాను, ఇస్తే మంచిగానే ఉంటుంది బిడ్డ. అమ్మ గుణంలో మంచోడే, నాకు కూడా తెలుసు. ఇప్పుడు గుణం ఉంటే సరిపోదు కానీ బతకాలంటే పైసలు కావాలి. ఇప్పుడు బీటెక్ చేసి నేను చెప్తానమ్మా, వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తేంది బిడ్డ, భూములు జాగలు బాగానే ఉండే, మంచిగా ఆస్తి ఉండనే ఉండే, ఏమైతుంది? కాదమ్మా, భూములు జాగాలు ఆస్తులు ఎప్పటికి ఉంటాయమ్మా? ఆయనకి 2 కొడుకులు, ఇప్పుడు మామకి ఆస్తులు మంచి 2 పోతాయి. జాబ్ ఉన్నది అనుకో పర్మనెంట్గా ఉంటుంది. అన్న ఇప్పుడు జాబ్స్ ఏమైనా పర్మనెంట్ గా ఉంటానా అన్న? వాళ్ళు ఉండమంటే ఉండాలి, పోమంటే పోవాలి. చూస్తలేవా అన్న సాఫ్ట్వేర్ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నాయో? అంతెందుకు మీ ఫ్రెండ్సే జాబ్స్ పోయినాయి కదా. అదే చెల్లె, నువ్వు చెప్పేది కరెక్టే. జాబ్ చేసుకుంటే పరిస్థితి అట్లున్నదంటే ఇక వ్యవసాయం చేసుకుంటే పరిస్థితి ఏంది? వ్యవసాయం చేసుకుంటే నా చెల్లె